రోహిణి అయితే తన ఫ్రెండ్ ఇంటికెళ్ళి చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు మనోజ్ అని అనేసరికి, "ఏంటి మోసం? నువ్వు చేసింది మోసం. అందరికన్నా పెద్ద మోసం చేసింది నువ్వు. నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని మోసం చేసి ఆళ్ళ ఇంట్లో అడుగుపెట్టావు. వాళ్ళని మోసం అంటావేంటి?" అని అనేసరికి రోహిణి అయితే ఏడుస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. "ఒకసారి రోహిణికి ఫోన్ ఇవ్వా" అని చెప్పేసి అయితే మనోజ్ వాళ్ళ ఫ్రెండ్‌కి అడిగేసరికి, రోహిణి ఇక్కడికి లేదు వెళ్ళిపోయింది అనైతే అనేస్తూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి రోహిణి అక్కడ లేదా? వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆ కోపంలో మనోజ్ అయితే కిందకి దిగుతూ ఉంటాడు. "ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడే చాలా సేపు అవుతుంది" అనైతే అనేసరికి ప్రభావతి అయితే "ఒరేయ్! నువ్వు చేసిన కారణంగా రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇల్లు మొత్తం అల్లకొల్లాలం చేసేసావనంటే అయినా నా భార్యని అనాల్సిన అవసరం నీకేంట్రా" అని చెప్పేసి అయితే మనోజ్ అయితే బాలుని కొడుతూ ఉంటాడు. ఇక రోహిణికి విషయంలో ప్రభావతి అయితే "ఒరేయ్! ఏం చేస్తున్నావురా" అని మనోజ్ కాసైతే చూస్తూ ఉంటుంది. "ఒరేయ్! వగ్గురా వగ్గు" అని అనేసరికి "నేను వగ్గను. నువ్వు చేసిన పనికి నేను వగ్గను" అని మనోజ్ గట్టిగా పట్టుకునేసరికి, "వగ్గకపోతే నీ సంగతి తేలుస్తానని" చెప్పేసి కొడుతూ ఉంటాడు బాలు. అలా కొట్టేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు చేసింది? ఏడ్చేస్తావురా" అని చెప్పేసి అయితే బాలు అయితే మనోజ్ 2 చేతులు వెనక్కి పెట్టేసి కొట్టడానికైతే ఇదవుతూ ఉంటాడు. అలా మనోజ్, బాలు కొట్టుకోవడం చూసి అక్కడే ఉన్న అప్పుడే వచ్చిన సత్యం అయితే కొట్టుకొని చచ్చిపోండి అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా మనోజ్, బాలు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అలా అయిపోగానే బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక బాలు చేసిన పనికి అయితే మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే మీనాని ఏదో అనేసరికి మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది.